అదేంటి పెళ్లి చూపుల్లో పక్కకి తీసుకొచ్చి మాట్లాడాల్సింది అబ్బాయి కదా, వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నావా? నాకంటూ కొన్ని ఉంటాయి కదమ్మా. నా కోడలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, పొద్దున్నే లేవాలి, పూజ చేయాలి, కాఫీ పెట్టివ్వాలి, ఇంటోళ్ళందరికీ టిఫిన్ చెయ్యాలి. అదేదో జాబ్ చేస్తున్నావంట కదా, పెళ్ళైతే అది కూడా మానేయాలి. నువ్వన్నీ ఆలోచించుకో నిర్ణయం తీసుకుంటే ముహూర్తాలు పెట్టుకుందాం. మా అమ్మ ఏదైనా చెప్పిందండి? అంటే అది మా అమ్మ అట్లేం పట్టించుకోకండి, ఏదైనా నేను చూసుకుంటా. మీరు నాకు నచ్చారు, నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమే కదా? మీ అమ్మగారు జాబ్ మానేమన్నారు. స్వాతి గారు, జాబ్ గురించి నేను మాట్లాడతానండి, మా అమ్మతో నేను చెప్పుకుంటాను. చెప్పండి, మీకు నన్ను చేసుకోవడం ఇష్టమే కదా? సరే పదండి, అందరూ వెయిట్ చేస్తుంటారు, వెళ్దాం. అమ్మాయి స్వాతి, స్వాతి, స్వాతి. అత్తయ్య, అత్తయ్య ముందే చెప్పాను కదమ్మా 4 గంటలకు లేవాలని. సారీ అత్తయ్య. వెళ్ళి పని చూడు. ఇదిగో అమ్మాయి, ఇల్లంతా క్లీన్ చేశాక, స్నానం చేసి, పూజ చేశాక వంట చెయ్యి, సరేనా? సరే అత్తయ్య. అత్తయ్య కాఫీ. అబ్బబ్బా, ఇంత తీపా? ఇంట్లో ఉన్న చక్కెరంతా వేసేసావా ఏంటి? అదేం లేదత్తయ్య. ఎలా? వెళ్ళి తక్కువ చక్కెరేసి కాఫీ పెట్టి తీసుకురా. సరే అత్తయ్య. ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పించింది? రోజు ఇంత చక్కెర చాలు, ఇలానే తీసుకురా, సరేనా? సరే. వెళ్ళు, చెప్తాగాని చెయ్యవేమో. పొద్దు పొద్దున్న ఏం చూస్తున్నావమ్మా? సీరియల్ చూస్తున్నారా? సీరియల్? అమ్మా స్వాతి, అబ్బాయికి ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ పెట్టమ్మా. సరే అత్తయ్య. వెళ్ళరా, వెళ్ళి టిఫిన్ చేయిపో. సరే అమ్మా. ఏంటి అప్పుడే పడుకుంది? లేపుదామా? స్వాతి, స్వాతి, ఏంటి అప్పుడే పడుకున్నావు? ఏమైందండి? అంటే మనకు కొత్తగా పెళ్ళైంది కదా, కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం. సరే. ఈ సండే సినిమాకి వెళ్దాం. సరే అండి. ఏమండి, మీ అమ్మగారితో జాబ్ గురించి మాట్లాడుతా అన్నా? ఆ జాబ్ గురించి నేను మాట్లాడతాను. స్వాతి, స్వాతి, టైం 6 అవుతోంది, లేగో. అత్తయ్య. హాయ్ అండి. హాయ్. స్మెల్ ఎదిరిపోతుంది. ఏవండి, మీ అమ్మగారితో జాబ్ గురించి మాట్లాడుతా అన్నారు. మర్చిపోయి ఇప్పుడు మాట్లాడతా. ఏంట్రా, నేను రాకుండానే తినేస్తున్నావు? ఆకలమ్మా.
అమ్మా, స్వాతి జాబ్ చేస్తా ఉంటుంది. ఎందుకురా మనకు జాబు? డబ్బు లేనోళ్ళు ఆస్తు లేనోళ్ళు జాబ్ చేస్తారు. మనకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? అయినా నువ్వు చేస్తున్నావు కదా. అమ్మ చెప్పింది కూడా నిజమే కదా స్వాతి. నేను సంపాదిస్తున్నా కదా, నువ్వు హ్యాపీగా ఇంట్లోనే ఉండు. కర్రీ చాలా బాగుంది, ఇంకొసుకుని. అమ్మో సరే, నాకు బయట పని ఉంది. బాయ్ మా. ఏంటే నా కొడుకుతో రికమెండేషన్ చేస్తున్నావు? అయినా నీకు పెళ్లి చూపులోనే చెప్పాను కదా, ఈ జాబులు గీబులు ఏం అక్కర్లేదని. అది కాదత్తయ్య, ఇంట్లో ఉండి. ఇంట్లో ఉండి తినడానికి ఏంటి రోగం? ఇంట్లో ఉండి అంట. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు నేర్పించుకుంటే చాలు. నువ్వు జాబ్ చేసి మా ఫ్యామిలీని ఏం ఉద్ధరించనక్కర్లేదు. జాబ్ చేస్తుందంట జాబు. వీళ్ళిద్దరి జోడి బాగుంది కదా. అవునత్తయ్య. వీడెప్పుడు ఇంతే. మొన్న కూడా ఇలాగే చేశాడు. అన్నీ అబద్ధాలే వీడైతే. స్వాతి, స్వాతి, టీ తీసుకురా అమ్మా. స్వాతి, టీ తీసుకురా. స్వాతి, స్వాతి, ఏంటిది పలకట్లేదు? ఇదేంటి ఈ టైంలో పడుకుంది? స్వాతి, స్వాతి లే. ఏమైంది అత్తయ్య? అయినా ఈ టైంలో పడుకున్నావేంటి? సంధ్యవేళలో ఎవరైనా పడుకుంటారా? అత్తయ్య చాలా తలనొప్పిగా ఉంది, కొంచెం సేపు పడుకుంటా. సంధ్యవేళ పడుకుంటే అష్టదరిద్రం, ఇంటికి అరిష్టం. నేర్పలేదా మీ అమ్మ నానివి? టీ పెడుతురన్నాడు. పడుకుంటుందట, పడుకుంటుంది. హాయ్ స్వాతి. హాయ్ అండి. ఏమైంది అలా డల్గా ఉన్నావు? ఏం లేదండి, నార్మలే. సర్లే, ఇంట్లో ఉండి బోర్ కొట్టినట్టుంది, రెడీ అవ్వాలా, బయటకు వెళ్ళొద్దాం. ఇప్పుడు ఎక్కడికి వద్దండి. బా స్వాతి, రెడీ అవ్వ, వెళ్దాం. దిగు. ఎక్కడికి రా? అలా సరదాగా బయటకు వెళ్తున్నా. సరే వెళ్ళొచ్చేయండి. ఏమ్మా, రెడీ ఏముంది చెప్పాలి కదా. ఇదేనా నేర్పించింది మీ అమ్మా నాన్న? ఇలానే చెప్పకుండా వెళ్ళిపోయేదానివా ఏంటి? అది కాదత్తయ్య. మా తను రానంది, మా నేనే తీసుకెళ్తున్నా, త్వరగా వచ్చేస్తాం. రా స్వాతి. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? చాలా బాగా షాపింగ్ చేశాం కదా, రేపు పక్కా మూవీకి వెళ్దాం. సరే అండి. ఏంటవి? అత్తయ్య అది బట్టలమ్మా. లేవేంటి? ఎందుకు డబ్బులు తగలేయడం? మా తను వద్దంది, నేనే కొనిచ్చా. స్వాతి, నువ్వు లోపల పెట్టి వెళ్ళి కాఫీ పెట్టు. ఎరా, నీకు బాగా డబ్బులు ఎక్కువైపోయాయి. ఏమైందమ్మా? నీ పెళ్ళానికి బట్టలు షికార్లు తిప్పుతున్నావుగా. తిప్పు తిప్పు. మా చెప్పేది విను. అమ్మా, కొత్తగా పెళ్ళయింది కదా, అలా బయటికి తీసుకెళ్ళా అంతే. నీకు చెప్పేగా తీసుకెళ్ళా. ఏవండి, మూవీకి వెళ్దామన్నారు, టికెట్స్ బుక్ చేశారా? మూవీకి ఇప్పుడు వద్దులే స్వాతి. అదేంటండి, నిన్న పక్కా వెళ్దామన్నారు కదా. అన్నాను, కానీ మనం బయట వెళ్తుంటే అమ్మ ఫీల్ అవుతుంది. ఇంకెప్పుడన్నా వెళ్దామే.
అమ్మ ఫీల్ అవుతుందా? కొడుకు కోడలు బయటికి వెళ్తే అమ్మ ఫీల్ అవ్వడం ఏంటి? స్వాతి, బాగా ఆకలిగా ఉంది, తొందరగా తీసుకురావా. బీట్రూటా? నాకొద్దు, నేను తిన్ను. అదేంటండి, చాలా బాగుంటుంది, తినండి. హెల్త్కి కూడా చాలా మంచిది. లేదు లేదు, ఇదంటే నాకు చిన్నప్పటి నుంచి చిరాకు, నాకొద్దు. అయ్యో అదేంటండి, చాలా బాగుంటుంది. మీ అమ్మగారు చెప్పలేదా ఇది హెల్త్కి ఎంత మంచిదో అని? ఏంటి ఏమన్నావు? నీకు తెలుసా స్వాతి, మా అమ్మ నన్ను ఎంత కష్టపడి పెంచిందో? మా అమ్మ గురించే మాట్లాడతావు నువ్వు? అయ్యో అదేంటండి, నేనేమన్నాను ఇప్పుడు? నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏ ఉద్దేశంతో అన్నా నువ్వు మా అమ్మ గురించి మాట్లాడకూడదు, అంతే. ఇప్పుడు నేనేమన్నానని అంత సీరియస్ అయ్యారు? ఏమైందిరా? ఏం లేదమ్మా. నీ పెళ్ళాం ఏమన్నా అన్నదా ఏంటి? ఏం లేదు, వదిలేయమ్మా. మరెందుకు అంత కోపంగా ఉన్నావు? ఏం లేదంటున్నానా? ఏ స్వాతి, మా స్వాతి, ఆగుమ్మా. ఏమన్నావేనా కొడుకుని? ఆగుమ్మా. నువ్వు ఆగరా. చెప్పు, ఏమన్నావేనా కొడుకుని? ఎప్పుడు కోపం రానుడికి ఇప్పుడు కోపం ఎందుకు వచ్చింది? అసలు ఏమన్నావు? నేర్పించలేదు మీ అమ్మ నాన్న? మొగుడుతో ఎలా మాట్లాడాలో నేర్పించలేదా? ఒక పని చేయడం రాదు, పొద్దున్న లేవడం రాదు, నేనొచ్చి లేపుతాగాని లేవవు. ఇదేనా మీ అమ్మా నాన్న నీకు నేర్పింది? మాట్లాడితే అమ్మా నాన్న అనకండి అత్తయ్య. చూసారా అండి, ఇందాక క్యాజువల్గా మీ అమ్మగారు అన్నందుకే మీకు అంత కోపం వచ్చింది. మీ అమ్మగారు నన్ను ప్రతిరోజు మీ అమ్మ నేర్పించలేదా, మీ నాన్న నేర్పించలేదా, మీ అమ్మా నాన్న ఇదేనా నేర్పించారు, ఇదేనా నేర్చుకున్నామని ప్రతిరోజు నన్ను సూటిపోటు మాటలు అంటూనే ఉన్నారు. ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావు? ఎదురు సమాధానం కాదత్తయ్య, నేను 25 ఏళ్ళు ఒకలా పెరిగాను. సడన్ గా ఇప్పుడొచ్చి 4 గంటలకులే ఇంటి పని చెయ్యు, వంట పని చెయ్యి అంటే నాకు కష్టంగానే ఉంటుంది. అయినా సరే నేను ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి మీరు నన్ను తిడుతూనే ఉన్నారు. అలా తిడితే ఎలా అత్తయ్య? నువ్వు ఊరుకోమ్మా. నేనేం తిట్టేశాను నిన్ను? నీకు చెప్తున్నానంతే. అదే అత్తయ్య, మీరు నాకు చెప్పే విధానంలో చెప్తే నేను చేస్తాను. ఏ అత్త ఏ కోడలికి చెప్పే విధానంలో చెప్తే ఏ కోడలు చేయదు అత్తయ్య. మీరు అలా చెప్పకుండా తిడుతూనే ఉన్నారు. కోడలు కొడుకు బయటికెళ్తే చూడలేరు, కోడలేమైనా కొనుక్కొని ఇంటికి తీసుకొస్తే ఫీల్ అయిపోతారు. మీరు కాకపోతే నాకెవరున్నారు అత్తయ్య? నన్ను 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు వదిలేసి నేను ఇంటికొచ్చాను. జాబ్ చేయకు అని ప్రతిరోజు నన్ను తిడుతూనే ఉన్నారు మీరు. స్వాతి, ఎక్కువ మాట్లాడుతున్నావు. మా అమ్మతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. అయినా మీరేంటండి, ఆ రోజు పెళ్లి చూపుల్లో మీరు నాకేం చెప్పారు? నేను చూసుకుంటా, నేను మా అమ్మకి చెప్తా అని చెప్పారు కదా. ఈరోజు మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటండి? మిమ్మల్ని నమ్మే కదా నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. మా రోజుల్లో ఈ జాబులు గిబులు లేవమ్మా. జాబ్ కోసం గొడవపడుతున్నావు గాని. మీ రోజుల్లో జాబ్లు చదువులు చాలా తక్కువ అత్తయ్యా. అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు. మీరే అంటున్నారుగా మీ రోజులు అని. రోజులు మారాయి అత్తయ్య, వాటితో పాటు మనం కూడా మారాలి. నేను జాబ్ చేస్తా అంటుంది మేడలు కట్టేద్దాం, కోట్లు సంపాదించేద్దామని కాదత్తయ్య. నాకంటూ ఒక మంచి జాబ్ ఉండాలని. పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అవ్వాలని ఉంటుంది కదా అత్తయ్య. నాకు కూడా అలానే ఒక మంచి జాబ్ చేయాలని ఉంది. ఈ రోజుల్లో అమ్మాయిలు జాబ్ చేయకుండా లేరత్తయ్య. ఎక్కడుంది అత్తయ్య అమ్మాయిలు జాబ్ చేయకూడదనే రూలు? నాకంటూ కొన్ని ఆశలున్నాయి అత్తయ్య. ఆ ఆశలు చంపుకొని నేను బతకలేను. ఆ రోజు మీరు నాకు పెళ్లి చూపుల్లో చెప్పారు, ఈరోజు నేను మీకు చెప్తున్నా. మీరే ఆలోచించుకొని చెప్పండి. ఓ అమ్మాయి భారీగా అయినా కోడలిగా అయినా మన ఇంట్లో అడుగుపెట్టాక తనని తన సొంత వాళ్ళకంటే గొప్పగా చూసుకోవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే 25 ఏళ్ల ప్రేమని అలవాట్లని అన్నింటినీ వదిలేసి ఓ అమ్మాయి మన ఇంటికి వస్తుంది అంటే ఆ అమ్మాయికి ఏ దారి లేక కాదు, మన కట్టుబాట్ల మీద ఉన్న గౌరవంతో. మనం కూడా తనని గౌరవించాలి, తన అలవాట్లను గౌరవించాలి, తన ఆలోచనలను గౌరవించాలి, తన ఇష్టాల్ని గౌరవించాలి.